సారు వైసీపీ సార్ అంటున్నట్టు వారి హయాంలో ఘనంగా జరిగింది, చాలా తప్పులు ఏమీ లేకోకుండా అత్యద్భుతమైన చేశాము పాలక మండలికి సంబంధించి అని అంటున్నారు. పాలక మండలికి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి నేను ఓపెనింగ్ లోనే చెప్పినట్టు మీరు ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది అనేది గత 5 ఏళ్లలో దర్శనానికి వెళ్ళిన ఏ భక్తుడిని అడిగినా కూడా చెప్తారు సార్. మీరు దాని గురించి మళ్ళీ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడొద్దండి. అది అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది మీ కథ. మేము ప్రజలకు ఇచ్చిన హామీలకు ప్రతి విషయంలో ఇప్పుడు నెరవేరుస్తున్నాము. దానికి తగినట్టు ఖచ్చితంగా టీటీడీ అనేది పాలక మండలి నిర్ణయాలు ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకంటే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది. వారిని నిరంతరము వాళ్ళ దగ్గర నుంచి వినతులు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, నిరంతరం తీసుకొని వాటిని రెక్టిఫై చేసి రెస్టోర్ చేస్తాము. అందులో ఎలాంటి రెండో సందేహం అక్కర్లేదు సార్. రైట్, ఫైనల్గా చాలా క్విక్గా కంక్లూడ్ చేయండి జగదీష్ గారు. ఈ లీగల్ బ్యాటిల్స్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి టీటీడీ దగ్గర మంచి ఘటన సమర్థులు, హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల నమ్మకము, విశ్వాసం ఉండటమే కాకుండా ఆచరించే సీనియర్ న్యాయవాదులు. మీరు కూడా న్యాయవాదే. టీటీడీ ఇలాంటి వారిని ఎంగేజ్ చేసుకునే అవకాశం ఉందా? కెన్ వి ఎక్స్పెక్ట్? అలాగే పింక్ డైమండ్ సంగతి ఏంటి? ఎవరన్నా మీకు ఏమైనా దొరికిందా తిరుపతి వెళ్ళే దారిలో? పింక్ డైమండ్ ఏమన్నా దొరికిందా? వైసీపీ ఇప్పుడు మీరు అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా దీన్ని లీగల్ గా ఫైట్ చేసి ఈ అన్ని మతస్థుల విషయంలోని సార్, మనం బెస్ట్ ఎగ్జాంపుల్ రామ జన్మభూమి సార్. కొన్ని తరాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఫైట్ చేసాము. కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు అదే 100 సంవత్సరాలు ఫైట్ చేసాం. ఓ మహానుభావుడు, ఆయన కూడా బ్రాహ్మణోత్తముడు, ఆయన లాయర్ గా ఆయన కూడా దాన్ని వాదించాడు. అంటే సమయం పట్టొచ్చేమో కానీ ధర్మం గెలుస్తుంది అనే దానికి రామ జన్మభూమి తిరుమల